హైదరాబాద్లో పతంగుల సందడి పతాక స్థాయికి చేరింది. రంగురంగుల గాలిపటాలు భారీగా వినియోగదారులతో మార్కెట్లు కిక్కిరిసిపోతున్నాయి. నగరంలోని ప్రధాన పతంగులైన కేంద్రాలైన ధూల్పేట్, బేగం బజార్, గుల్జర్ హౌస్, మంగళహాట్ ప్రాంతాల్లో వ్యాపారం ముమ్మరంగా సాగుతోంది. పేపర్ పతంగులతో పాటు ఈ ఏడాది ప్లాస్టిక్ రహిత, పర్యావరణ హిత గాలిపటాలకు గిరాకీ పెరిగింది. చిన్నారులను ఆకట్టుకునేలా కార్టూన్ పాత్రలు, సినీ హీరోల చిత్రాలతో కూడిన పతంగులు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. దుల్పేటలో పతంగులపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు పతంగుల పండగ. పతంగులు ఆకాశం అంతా హర్విల్లులాగా ఉంటుంది. మొత్తం రంగురంగుల మయమవుతుంది సంక్రాంతి పండుగకు. ముఖ్యంగా సికింద్రాబాద్లో, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం మనం. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో కూడా పెద్ద ఎత్తున ఎగిరేస్తుంటారు, రంగురంగుల పతంగులు ఎగిరేస్తుంటారు. పతంగులలో కూడా రకరకాల థీమ్స్ వచ్చే విధంగా, అర్థం వచ్చే విధంగా ఉంటాయి. ఇందులో చూడొచ్చు, దేశానికి సంబంధించి కావచ్చు, కొంతమంది జాతీయ నాయకులు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన విధంగా కూడా ఉంటాయని చెప్పి పతంగులు, రకరకాల పతంగులు, రంగురంగుల పతంగులు, మొత్తం ఆకాశం మొత్తం కలర్ఫుల్గా అయిపోతుంది. ఇక్కడ పతంగులు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నాక వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇంకోటి ఏంటంటే, మనం చాలా చోట చూస్తున్నాం ఈ పతంగుల మీకేమో సరదా కావచ్చు, సరదాగా ఎగిరేస్తారు. కొంతమంది గొంతులు కట్ అయిపోతున్నాయి. చైనా మాంజా వాడటం వల్ల చాలా మందికి గాయాలవుతున్నాయి. దానికి మీరేం చెప్తారు సమాధానం? చైనా మాంజా వాడొద్దు. చైనా మాంజా వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. గొంతులు కోసుకుంటున్నాయి, పక్షులకు ప్రాబ్లం అవుతుంది, ప్రతి ఒక్క ప్రాబ్లం వస్తుంది చైనా మాంజా వల్ల. మనం చిన్నప్పటి నుండి వాడిన నార్మల్ మాంజా వాడుతున్నాం మేము. దానికోసం ఇక్కడ ధూళిపేట వచ్చి కొనుక్కోగలుగుతున్నాం. ఓకే, అంటే మీరు నార్మల్ మాంజా వాడుతున్నాం మేము. కలర్ కనపడుతున్నాయి. ఈ కలర్ ఉంటాయి కానీ నార్మల్ మాంజా ఇది. చైనా మాంజాతో పోటీ ఉండదు. ఇది చైనా కాదు, ఇది మామూలు మాంజా. మొత్తం గొంతులు కట్ అవుతుంది చాలా మందికి. ఇప్పటికే 10-15 మంది పక్షులకు ప్రాబ్లం వస్తుంది, ప్రతిదీ ఇబ్బంది అవుతుంది. దానివల్ల మేము నార్మల్ మాంజా వాడుతున్నాం. మా పండుగ పొడగొట్టుకోవద్దని చెప్పి ఇదే మాకు ఫేమస్. చిన్నప్పటి నుండి మేము బేచలింగంపల్లికి వెళ్ళి వచ్చాము. ఇదే ఏరియాలో మాకు ఫేమస్. ఇక్కడనే తీసుకొని వెళ్తాం ప్రతి సంవత్సరం. సంక్రాంతి వచ్చిందంటేనే పతంగుల పండగ జోరుగా ఉంటుంది కదా? అవునండి, చాలా బాగుంటుంది. మన తెలంగాణ ఫెస్టివల్ ఇది. అందరూ మంచిగా కైట్స్ ఎగిరేయాలి, ఎవర్ గ్రీన్ ఉండాలి, ఎవరికి ప్రాబ్లం రాకుండా మేము మాంజాలు కూడా మామూలు మాంజాలు తీసుకున్నాము. పతంగులు ఎగిరేసే టైంలో కొంతమంది డాబాల మీద ఎగిరేస్తుంటారు. దాంతో కింద పడి ప్రమాదాలు, పిల్లలు చనిపోయేట ప్రమాదం చూసుకోవాలి. పెద్దలు జాగ్రత్త చూసుకోవాలి పిల్లల్ని. బిల్డింగ్ల మీద అటు ఇటు పోతుంటారు కాబట్టి కింద పడిపోయే ప్రాబ్లమ్స్ ఉంటాయి. గ్రౌండ్లో వేయడం కరెక్ట్. ఏదైనా ప్లే గ్రౌండ్ అట్లా చూసుకొని ఎగిరేసుకోవాలి. వీళ్ళు చెప్పేది ఇక్కడ ధూళిపేటలో చాలా అమ్ముడుపోతాయి ప్రతి ఏటా సంక్రాంతి వచ్చిందంటే పతంగులు చాలా అమ్ముడుపోతాయి. చాలా మంది తెలుగు బాగా జనాలు. ఇంకోటి ఏంటంటే, ఈ చైనా మాంజాలతోటి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మీరేమైనా చైనా మాంజాలు అమ్ముతున్నారా? దాకా దుల్పేట మాంజా ఉన్నాయి. దుల్పేట మాంజా ఉన్నాయి. దుల్పేట మొత్తం దుల్పేట మొత్తం ఖాళీ ఉన్నాయి. 50 రూపాయలు గట్టి, 40 రూపాయలు గట్టి, 100 రూపాయలు గట్టి, మొత్తం పూరా అవన్నీ. మొత్తానికి ఏ చైనా మాంజా అమ్ముతలేదు. మొత్తం దాగరం. ఏ రకమైన పతంగులు ఎక్కువ అమ్ముడుపోతాయి ఇక్కడ? అన్ని రకాల పతంగులు కొట్టాయి. ఇది ఫ్యాన్సీ కైట్లు ఉన్నాయి, ఈ మన దుల్పేట్ కైట్ ఉన్నాయి, ఇది రాజస్థాన్ జైపూర్ కైట్లు ఉన్నాయి. చైనా మాన అమ్మన్ సార్ ఇక్కడ అమ్మన్. మొత్తం దుల్పేట మాంజానే ఉన్నాయి. మొత్తం దుల్పేట మాంజానే సార్. ఈ మన ఇండియా ఫ్లాగ్ కైట్. పోలీసులు కూడా హైదరాబాద్ లో విపరీతంగా రైడ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా చైనా మాంజా అమ్మకుంటా, మాంజా తోటి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కొంతమందికి మొన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఆయనకు ఒక చెయ్యికి గాయమైపోయింది. చెయ్యికి ఉన్నట్టుగా కండరం మొత్తం కట్ అయిపోయింది, బోన్ వరకు కూడా తెగిపోయింది. కొంతమందికి గొంతులో ఏఎస్ఐకి గొంతు కూడా కట్ అయిపోయింది. చాలా చోట్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. పక్షులు కూడా చనిపోతున్నాయి. ఆ విధంగా చనిపోకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు కూడా చైనా మాంజా వాడొద్దంటూ పోలీసులు హెచ్చరికలు. అంతేకాకుండా షాపుల్లో కూడా చైనా మాంజా కాకుండా స్థానికంగా ఉన్నట్టుగా ధూళిపేట మాంజా కావచ్చు, స్థానిక మాంజాలు, దారాలు ఇలాంటివి అమ్మి ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు డాబాల మీద ఎగిరేయకుండా గ్రౌండ్లో ఎగిరేసి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులపై కూడా ఉందంటూ కైట్ ఫెస్టివల్, ముఖ్యంగా పతంగుల ప్రేమికులు, పతంగులు ఎగిరేసేట్టుగా వాళ్ళు కూడా చెప్తున్నారు, ప్లేయర్స్ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణ రెడ్డితో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.